అవును, అదే కదా చెప్తున్న, చర్చలు జరుగుతున్నాయని. ఫస్ట్ మాకు పాలమూరు డిండి 100% మాకు ఇస్తే సముద్రంలో పోయే నీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా నికర జలాలు ఎట్లా తక్కువ పడతాయి? ఎవరు చెప్పారు తక్కువ పడతాయని? 968 సోదరా, ఒకవేళ మీకు తెలిస్తే మా సంతోషం, తెలియకపోతే తెలుసుకోండి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. రెండవది, గోదావరిలో నికరంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బనకచెర్లలో పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా, ఇంకో దగ్గర పోసుకుంటారా, ఇది మన సమస్య కాదు. మన సమస్య ఏంది? మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. మనకేం కావాలనో చూడండి. వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకెందుకు? పక్కింట్లో కోడి కోసుకున్నారా లేకపోతే కుందేలు కోసుకున్నారా మనకెందుకు? కనీసం మనం పప్పన్నమన్న మనది చక్కగా ఉందా లేదా మనం చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో కోడి కూర వాసన వస్తుందని చెప్పి వానింటి మీద బురద పోసి ఇట్లాంటివి కేసీఆర్ కావాలా? ఆయనకి పంచాయతీ తెగొద్దు. ఈ పంచాయతీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్వార్థంతో ఉన్నాడు తప్ప నాది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే అని కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది ఎవరు ఒత్తిడి ఉంది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ కేబినెట్ సెక్రటరీ అన్నాడంటే మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా? మీరు చెప్పండి మిత్రం, మీరు కూడా జర్నలిస్టులే కదా. 12 ఏళ్ళ నుంచి ఎందుకో రాలేదా టాపిక్? ఈ రోజు వచ్చిన ఇరిగేషన్ యూనియన్ కేబినెట్ ఇరిగేషన్ సెక్రటరీ ఏమన్నాడు? తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపుల మీద మీరు 100% ఎన్ఓసి ఇస్తే మీ బనకచెల్ల నల్లమల్ల సాగర్ గురించి అప్పుడు తెలంగాణతో చర్చలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పిండు. మేంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో చెప్పించినాం. ఎత్తుగడ అంటే అది. కేసీఆర్ లాగా చిల్లర మాటలు బస్తీలలో మాట్లాడి తొడలు కొట్టుడు, జబ్బలు జరుసుడు, పొద్దున మాట్లాడు, రాత్రికి మర్చిపోవుడు, ఇవన్నీ మాకు అలవాటు లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా మీరు బుర్రలోకి తీసుకోకండి, పని చేసుకుందాం. చేస్తాం. లేదు, ఇప్పుడు అన్నీ చేస్తాం. 10 పంపులు రన్ చేస్తాం, 2 టీఎంసీ రన్ చేస్తాం, ట్విన్ టన్నెల్స్ని కంప్లీట్ చేస్తాం. కర్వెన కానీ ఉదండాపూర్ కానీ అన్ని రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేస్తాం. 90 టీఎంసీలకి నీటి కేటాయింపులను కూడా తీసుకొస్తాం.
6 నెలల సమయం ఇవ్వండి, మాక్సిమం సమస్యల్ని పరిష్కరిస్తా. డిసెంబర్ లోపల మెజారిటీ ఇష్యూస్ మన జిల్లాలో కృష్ణానది మీద ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరిస్తా. చిల్లర మాటకు మా ప్రభుత్వంలో తావు లేదు. ఎవరు ఏమన్నా అనుకోని పరిష్కారం కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాం. అవును. ఏ దాంట్లో బకాయిలు? ఆహా. ఓకే. మీ పేరేం పేరు? అశోక్ కుమార్. అశోక్, ఇంత స్టడీ చేసినావు కదా, ఎట్లా చేస్తే పరిష్కారం బాగుంటుందో నీ సలహా మొత్తం పూర్తి మీ అడ్వైస్ ప్రకారం మేము ముందుకు వెళ్దాము. అదే ఎట్లా చేద్దామో, ఇప్పుడు మన జిల్లా గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇంత లోతుగా స్టడీ చేసినావు కదా, నువ్వు ఇచ్చే అదే అదే సోదరా, నిధుల దీనికి కూడా మళ్ళీసారి ఉత్తమన్న అశోక్ కుమార్ని ఒకసారి పిలుచుకొని ఒకసారి కూర్చొని మాట్లాడితే మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి మంత్రి గారికి నేను చెప్తున్నా, నువ్వు వచ్చి కలిసి కొంచెం నీ సలహా ఈ సోదరా. పవన్ కళ్యాణ్ గారు మా ప్రశ్నించిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పిండ్రు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? టెస్టులు చేయకుండా చూడు మిత్రమా, టెస్టులు జరుగుతున్నాయి. టెస్టులు పూర్తి చేయకుండా మేము ఏం పని చేయము. ఎన్డీఎస్ఏ ఇచ్చే సూచనల ప్రకారమే మేము పని పోతాము. మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్మి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలను, ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ని అందరిని ఎంగేజ్ చేసినాం. ఎక్స్పర్ట్స్ ఇచ్చే నివేదిక ప్రకారమే పునరుద్ధరణ జరుగుతుంది. కేసీఆర్ ఉరికిండానో, హరీష్ రావు అరిసిండానో, అర్ధరాత్రి అర్ధాంతరంగా మళ్ళా చేస్తే గదే అవుతుంది. అందుకే చెప్తున్నా, దానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, మిగతా అన్ని ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే పూర్తి చేస్తాము. ఈ రోజు మేము 9/18 కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మహారాష్ట్రతో ప్రయత్నం చేస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి 9/18 దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో 9/18 మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న దాని ప్రకారం 50-52% పనులైనాయి.